అనగనగా ఒక రాజ్యానికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఒక నక్కుంది. దానికి ఒకరోజు బాగా ఆకలి వేసింది. తినడానికి అడవంతా తిరిగినా ఏమీ దొరకలేదు. దాంతో అది అడవి నుండి బయటికి వచ్చి రాజ్యం చుట్టుపక్కల తిరుగుతూ యుద్ధ భూమిలోకి, అంటే యుద్ధాలు జరిగే ప్రదేశం అన్నమాట, ఆ యుద్ధ భూమిలోకి చొరబడింది. ఆ యుద్ధ భూమిలో చనిపోయిన ఏనుగులు, గుర్రాలు, మనుషులను చూసిన నక్క, ఆహా, ఎంత ఆహారం దొరికింది! ఈ రోజు నుండి 1 సంవత్సరం పాటు ఆహారం కోసం వెతుక్కోనవసరం లేదు అనుకుంటూ అక్కడ తిరుగుతుండగా ఒక భయంకరమైన శబ్దం దానికి వినిపించింది. ఆ నక్క అదిరిపడి అటు ఇటు చూసి ఏమైనా కనబడుతుందా అని చూస్తే దానికి ఏమీ కనబడలేదు. ఓహో, ఇదంతా నా భ్రమ కాబోలు అని అనుకుంటూ మళ్ళీ ఏదో ఒకటి తిందామని ముందుకు వెళ్తుండగా ఈసారి మళ్ళీ శబ్దం వినపడింది. కాకపోతే ఇందాకటి కంటే కాస్త తక్కువగా వచ్చింది శబ్దం. అంతే, ఆ నక్కకు ఎక్కడా లేని దడ వణుకు పుట్టుకొచ్చాయి. ఇదేదో నా ప్రాణం మీదకు వచ్చేలా ఉంది. ఎంతో ఆహారం దొరికింది కదా అని ఆనందిస్తూ ఉండగా నాకు ఈ లేనిపోని పీడేంటి? ఒకవేళ ఏ జంతువైనా నాకంటే ముందుగానే ఇక్కడికి వచ్చిందా ఏంటి? నన్ను భయపెడదామని ఇలా చేస్తుందేమో. అదే నిజమైతే నేను ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోవచ్చు. ఇక్కడ నుండి పారిపోవడమే మంచిది అని అనుకుంటూ ఆ యుద్ధ భూమిని వదిలి కాస్త బయటకు వచ్చింది. అయినా ఆ నక్క మనసులో ఏదో చిన్న ఆశ. అది మనసులో ఇలా ఆలోచించుకుంది, అది జంతువుని ఎలా అనుకున్నాను అసలు? అడవిని విడిచి ఏ జంతువైనా ఈ యుద్ధ భూమి వరకు వస్తుందా? ఏమో, నేను రాలేదా? నాలాగే వేరే జంతువు ఏదైనా వచ్చుండొచ్చు. కొద్దిగా ధైర్యం తెచ్చుకుని అసలు రహస్యం ఏంటో తెలుసుకుంటే సరి. అంతేగాని ఎంత ఆహారాన్ని వదులుకుని వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి నేను అని అనుకుని ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకుందామని చుట్టుపక్కల చూసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక చెట్టు చాటున నిలబడింది. అంతా నిర్జన ప్రదేశం, అంటే జనం అస్సలు లేని ప్రదేశం అన్నమాట. ఏ జంతువు కదలాడుతున్నట్టు దానికి కనబడలేదు. ఎటువంటి సూచన తెలియలేదు ఆ నక్కకి. ఇంతలో ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. ఈసారి శబ్దం గట్టిగా వచ్చింది. నక్క చాలా జాగ్రత్తగా పరిశీలించి చూడగా కనుచూపు మేరలో ఒక పెద్ద చెట్టు కింద ఏదో పెద్ద ఆకారం కనబడింది. అయితే దానిలో ఏ కదలిక లేదు. అదేంటో తెలుసుకుందామని చెట్టు చాటు నుండి నెమ్మదిగా బయటకు వచ్చి ఆ ఆకారం కనిపించిన చెట్టు వెనక్కు వెళ్ళి దాక్కుంది. చెట్టు వెనక నుండి చూడగా అక్కడ కొమ్మ ఒకటి విరిగి కిందకు వేలాడుతుంది. ఆ విరిగిన కొమ్మ కింద ఒక పెద్ద డప్పు ఉంది. ఆ విరిగిన కొమ్మ గాలికి ఊగుతూ ఆ డప్పుకు తగలడంతో శబ్దం వస్తుంది. ఇదంతా చూసిన నక్క, వారిని ఇదా ఇంత పెద్ద శబ్దం చేస్తుంది? ఏదైనా పెద్ద జంతువేమో అనుకుని భయపడి చచ్చాను. కాస్త ధైర్యం చేసి ఉపాయం ఆలోచించాను కాబట్టి శబ్దం వెనుక ఉన్న రహస్యం ఏంటో కనిపెట్టగలిగాను. లేకపోతే ఇంత ఆహారం కోల్పోయేదాన్ని కదా అని అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది నక్క. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దవాళ్ళు. అంటే ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే ఏదైనా సాధించగలం అని అర్థం.